ఇప్పుడే రాంగని చెప్తున్నారు బస్ స్టాండ్ కావాలని ఒక ఆయన ఈడ నిలబడి కూడా ఉరుతా ఉన్నాడు. ఎయిర్పోర్ట్ కట్టిస్తా సరే మాట్లాడని ఏమన్నా చెప్తాం. ఓట్లు వేసుకున్నాక గాయమవుతాము, ఓట్లు వేయించుకుంటాము గాయమవుతాము. ఏం చేస్తారవా? 5 ఏళ్ళు వెయిట్ చేస్తారు అంతే కదా. 4000 పెన్షన్ వచ్చిందా? మరి ఏంటికెత్తారు కాంగ్రెస్ కోర్టు? నేను కూడా అబద్ధాలు చెప్పుకోవాలనా? నాకు రావా అబద్ధాలు చెప్పుడు? ఆగవా మాట్లాడకు. చెప్పిపోతా ఎయిర్పోర్ట్ కట్టిస్తా, ఇవన్నీ పాతగా అయిపోయినాయి, అంత ఒక మయసభ కట్టిస్తా, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టిస్తా, మనిషి కోటి ఇస్తా. రైల్వే స్టేషన్ ఉందా మీకు? లేదా? రోజు 4 రైళ్లు నడిపిస్తా, 4-5 ఫ్లైట్లు దిగేటట్టు చేస్తా, దుబాయ్కి వెళ్ళి డైరెక్ట్. మంచిగా ఉన్నాయా వాగ్దానాలు? బాగున్నాయా? మరి ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోటు? మీరే ఆలోచించుకోండి. ఎన్నిసార్లు మోసపోతారు? గద్దముఖోడు మోసం చేసిండు, తొండముఖపోడు మోసం చేసిండు, ఇంకా ఎన్నిసార్లు మోసపోతారు? మళ్ళా బస్ స్టాండే లేదు మీకు. ఇంకేంది కొత్త అంటే పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ ఏం లేనే లేదు కానీ 3 బస్ స్టాండ్లు కావాలంటాడు మచ్చనారాయణ. మాదిగకుంట సుందరీకరణ, వాకింగ్ ట్రాక్, ఫైర్ స్టేషన్ లేదా? ఇంజనీరింగ్ ఇందిరానగర్ కాలనీలో కుంట, ఎర్రకుంట, ఆ నీళ్లు ఇటు ఏదో కలుస్తున్నాయా? డిగ్రీ కాలేజు పూర్తి స్థాయిలో. ఇంకా ముఖ్యమంత్రి ఏమేమన్నాడు చెప్తా మీకు. నాదేమైంది 2 ఎయిర్పోర్ట్లు కట్టిస్తా మీకు, ఒకటి కాదు 2 కట్టిస్తా. ఇటు దిక్కు ఉండేటోళ్ళకి ఇటు దిక్కు, అటు దిక్కు ఉండేటోళ్ళకి అటు దిక్కు. సరేనా? ఏమై 4000 పెన్షన్ రావట్టేనా? వస్తూనే ఉన్నది. నెలకో చీర మంచి కొనుక్కుంటూ కొత్తది. తులం బంగారం అంతా నవ్వుతున్నారు మంచిగా, అందరికి తులం వచ్చినట్టుంది. 2 లక్షల రూపాయలు పెరిగింది రేటు, బంగారం ధర పెరిగింది. వచ్చింది కదా రాయకల్లా. మళ్ళా నేను సర్వే చేపిస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ కి కొందరు ఓట్లు ఎత్తున్నట్టు వస్తున్నది. ఎందుకు? ఏం ప్రేమ? ఏం ప్రేమ? ఆ గద్దముఖోనికి కూడా కొందరు వేస్తున్నట్టు గద్దం. ఒక వార్డులనట టీఆర్ఎస్ కి గెలవచ్చు అని వచ్చింది నాకు. ఒక వార్డు ఒకటి. మా శ్రీధర్ రెడ్డి ఏడ నిలబడుతున్నాడు? మా పాత బీజేపీ శ్రీధర్ రెడ్డి తమ్ముడు, నిన్ను మిస్ చేస్తున్నారా? గెలుస్తావా ఓడతావా? అయిపోయినాక ఎలక్షన్ అయినాక వచ్చి బీజేపీ జాయిన్ గా. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నావు? వచ్చేయి, నువ్వు బీజేపీని, నువ్వు కరణగట్ట కాషాయవాది, గన్ను ఏం చేస్తున్నావు గులాబీ దళంలో? నీకు డైరెక్ట్ గా ఫోన్లలో అడుగుతుంటే ఇంటలేవు, అందుకే డైరెక్ట్ మైకుల్ని అడుగుతుంది. ఇప్పుడు ఇక రైతులు ఫుల్ మీకు రుణమాఫీ 2 లక్షలు అయిపోయినట్టుంది రైతులకి. రుణమాఫీ, రైతు భరోసా పక్కా వస్తున్నట్టుంది. పోనీలే, నిరుద్యోగ భృతి అయితే వస్తుంది. ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ 4000 రూపాయలు వస్తుందా? వస్తలేదా? ఫీజు రీఎంబర్స్మెంట్లు వస్తున్నాయా? ప్రైవేట్ కాలేజీల ఫీజులు రీఎంబర్స్మెంట్ వస్తున్నాయా? బీసీ ఎస్సీ ఎస్టీలకి వస్తలేవు. ఇంకోటి, యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు. ఎవరికైనా వచ్చిందా వడ్డీ లేని రుణం? చదువుకుంటదికి వడ్డీ లేని రుణం అట. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లట. జీతాలు ఇచ్చుడు దిక్కుల టైంకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తారట. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ చేసిండ. టీచర్ ఉద్యోగాలు ఇచ్చిండ. 6 నెలలు కాదు, 3 ఏళ్ళు, 2.5 ఏళ్ళు అవుతుంది. ఇంకా వస్తున్నాయి ఇవన్నీ. అంటే నేను 3 ఎయిర్పోర్ట్లు కూడా కట్టిస్తాను మీకు. ఇది గమ్మత్ అన్నిటికంటే. 18 సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి, అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందిస్తాం. ఎవరైనా ఎక్కించకపోయి నన్ను రాలే. మరి ఎందుకు సర్వేలలో కొందరు వేస్తున్నారు కాంగ్రెస్ కానీ వస్తుంది? ఎందుకు వేస్తాను?
దివ్యాంగుల పెన్షన్ 6,000 ఇస్తాం. ఎవరికైనా ఇచ్చిండ్రా? దివ్యాంగులు లేరా రాయకల్లా? ఉంటారు కదా. అంటే వీళ్ళు మంచి మామూలు వాళ్ళకి కాదు, వీళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా మోసమే. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకి పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం. ఇచ్చిండ్రా? ఆటోలు తిరిగాయి. అయినా రాయకాల ఆటోలు తిరుగుతాయా? డ్రైవర్లు అందరూ 12,000 ఇస్తున్నట్టుండు కదా ప్రతి సంవత్సరం. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తుండ ప్రతి సంవత్సరం. 8 ఏళ్ల నుండి కొత్త పెన్షన్లు లేవని తెలుస్తుంది. వాళ్ళకన్నా వచ్చిందా కొత్త పెన్షన్? రాదు కూడా. పెన్షన్ వెబ్సైటే బంద్ ఉన్నది. వాళ్ళ కంప్యూటర్ మీద ముందర కూర్చొని చూసుకోరు, ఫోన్లలో చూసుకోరు. అసలు పెన్షన్ అప్లై చేసుకోరాదు. అప్లికేషన్ లేకుంటే బేఫికర్ ఇక పెన్షన్ ఇచ్చుడు అవసరం పడదు. ఇది పరిస్థితి. అయినా మీరు ఓటేస్తా అంటున్నారు. ఇక నేను కూడా ఇష్టం ఉన్న వాగ్దానాలు చేసిపోతా. ఓట్లు వేయించుకున్నాక కనబడ మళ్ళా. ఇంకా ఎన్నిసార్లు మోసపోతారండి? గతమొక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ఈడు తొండమూతోడు ఇందిరం ఇల్లు ఇచ్చిండా? పొట్టోడు 5 లక్షలు ఇచ్చిండా? ఇల్లు కట్టుకుంటే మీ ప్లాట్ ఉంటే ఇచ్చిండా? మరి అది 2,500 ఇస్తానన్నాడు మహిళలకు. అదే స్కీమ్ ఉంది, మహాలక్ష్మి భాగ్యలక్ష్మి మా దగ్గర ఉంది. ఇంకేం వాగ్దానాలు చేసిండు? మీకు యాద ఉంటాయి. ఇంకా ఎన్ఆర్ఐ సోదరులు లేరా? ఈడ రాయకల్కి వెళ్ళి గల్ఫ్లలో లేరా? ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? ఎందుకు పోతాయి ఓట్లు కాంగ్రెస్ కి? ఈడ రోడ్లు చక్కగా ఉండవు, మోర్లు చక్కగా ఉండవు, బస్ స్టాండ్ ఉండదు. అరే నాయన దీనా నాయన అన్ని పేపర్లు ఎగిరిపోతుంది. దుమ్ము ధూళి, వర్షాకాలం వస్తే మోర్లు పొంగి పొర్లుతాయి. ఇవన్నీ పనులు చేసుకోనీకే 15,20,00,000 వాటర్ సప్లై కోసము కేంద్రంకి వెళ్ళి ఇప్పించిన. మేము పైసలు ఇప్పిస్తామా మా కేంద్రంకి వెళ్ళి? అంతే. పని చేస్తోడు ఇక్కడోడు చేయాలి, ఇక్కడోడు పని చేయాలి. చేస్తుండా? చేస్తలేడు. అందులో కమిషన్లు వేసుకపోవడు. ఇంకెందుకు వేస్తున్నామా మీరు ఓటు? దేనికోసం వేస్తున్నారు? అంటే మేము కూడా అబద్ధాలు చెప్పుడు నేర్చుకోవాలనా? చేసుకోవాలనా? ఈ పసుపు వండుతుందా? ఏడా చుట్టుపక్కల పసుపు వండుతుందా? ఏం రేట్ వస్తున్నది? మంచిగా ఎండబెట్టుకొని పోతే 16,000 రేట్ వస్తున్నది. నేను ఎంపీ కాకంటే ముందు మీ అక్కన చెల్లెలు ఉండే కదా, ఎంపీ ఉండే కదా, యాదుందా? మర్చిపోయినరా? గదముక్కు బిడ్డనే. 4,000 ఉండే రేటు, ఇలా 16,000. పసుపోడు ఒకడికి అయ్యకు శాతం కాలే తీసుకొచ్చి పెట్టినా లేదా? నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ పట్టణంలో మన రైతుని, మన గడ్డ మీద పుట్టిన రైతుని చైర్మన్ చేసినామా లేదా? జాతీయ పసుపోడికి ఇందూరా నాయన, నిజామాబాద్ కాదు. చేసినామా లేదా? ఇలా రైతులు సంతోషంగా ఉన్నారా? పసుపు రైతులు, మీ వరి రైతులు, వరి పండించే వాళ్ళకి ఎవరిస్తారు? ఎంఎస్పి ఓళ్ళు ఇస్తారు. ఎంఎస్పి ప్రతి రూపాయి మోడీ ఇస్తున్నాడు. ఫ్రీ రేషన్ ఓడిస్తున్నాడు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది ఫ్రీ రేషన్ ఇవ్వబట్టి. ఇల్లు కట్టడం వద్దా? నేను పార్లమెంట్ ఎలక్షన్లలో వచ్చినా చెప్పిపోయినా, అసెంబ్లీ ఎలక్షన్లలో వచ్చిన జగిత్యాలకి చెప్పిపోయినా, అయినా మీరు కాంగ్రెస్ కోటేసారు. ఇది ఎటేసారు ఓటు. మీ ఎమ్మెల్యే ఏ పార్టీ? ఒక ఫోటో వైరల్ అవుతున్నది. ఒక కండ వేసుకున్నాడు, ఒక దిక్కు చేతి కుడుతున్నది, ఒక దిక్కు కారు కుడుతున్నది. మీ దిక్కు రావాలంటే, జగిత్యాల దిక్కు రావాలంటే భయం అవుతుంది నాకు, మెదడు చిక్కుపడుతున్నది. ఏ పార్టీలో ఉన్నాడు మీ ఎమ్మెల్యే? నేను బీఆర్ఎస్ లో ఉన్నా అంటుండు, కాంగ్రెస్ వాడేమో ఆయనని నిజామాబాద్కి ఇన్ఛార్జ్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ వాడు ఇన్ఛార్జ్ చేస్తున్నాడు. ఇట్లెట్లుంటదండి? ఎవరికైనా అర్థమవుతుందా? ఇల్లు వద్దా మీకు? ఓవా వద్దా? 5 కోట్ల ఇల్లు కట్టిండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? 5 కోట్ల ఇల్లు గూగుల్ చేసుకోండి. నరేంద్ర మోడీ ఆవాస్ యోజనలో ఎన్ని ఇల్లు కట్టిండు దేశంలో? మీకు వద్దా? బీమార్లు అవుతున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని శ్రావణి చెప్పింది ఇంతకు ముందు. చికెన్ గున్యాలు వస్తాయి, వైరల్ జ్వరాలు వస్తాయి, హాస్పిటల్లో పడతారు. ఆరోగ్య బీమా ఉన్నదా? మరి దేశమంతా ఉన్నది 30 కోట్ల కుటుంబాలకు ఉన్నది. మీకు వద్దా? 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం, 5 లక్షల రూపాయలు. ఎన్నిసార్లు చెప్పాలవా?
చెప్పి 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 నాకు గొంతు పోతుంది, నేను ఎండలు తిరిగి నల్లగైతున్నాను నేను.